దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 11 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు, వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్లు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలులో నుండి వెలివేసిరి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును, సాంబ్రాన్ని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను అక్కడికి మరలా తెప్పించితిని. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయి లేవీలను, గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తర్వాత యూదులందరూ ధాన్య, ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలేమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీల్లో పెదాయా ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారి చేతి క్రింద మతన్యా కుమారుడైన జక్కూర్నకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తన సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకుని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోని విశ్రాంతి దినముల్లో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటి యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణముల మీదకిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేళ్ల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడచాటుని ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసినట్లా మిమ్మల్ని పట్టుకొందనని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమను తాము పవిత్రపరచుకొనవలననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీలకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకుని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషను మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి
మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారుల్లో ఒకడు హోరోనీయుడైన సన్బలటునకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడు ప్రతి లేవీయుడును విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవా, అయ్యా ఉదయకాలం నా ప్రభా, అయ్యా నీ ప్రశస్తమైన అమూల్యమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధాత్మను బలముగా మా పైన కుమ్మరించండి ప్రభా. నాయన, ఆత్మలేని వాడిన వాడు కాదన్నావు ప్రభా. అయా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే ఆత్మానుసారులుగా జీవించే కృపను మాకు దయచేయండి. తెలివి, జ్ఞానము, ఆలోచన అనుగ్రహించి దేవుడవు నీవే నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. భయభక్తులు పుట్టించు దేవుడవు నీవే తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆత్మలో వర్ధిల్లే కృపను మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ, ఐగో వాక్యమైన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. శరీరధారిగా మా మధ్యకు వచ్చినందుకు మీకు వందనాలు. మీ ఆజ్ఞలు, మీ కట్టడలను అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. మీ వాగ్దానాన్ని సొంతం చేసుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, ఉపకారంను బట్టి, అయ్యా మీ ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృపాస్ని మీదకు వచ్చున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి, మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. అయ్యా మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబ జీవితాలపై నీ కృప కలుగునుగాక. మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక. అయ్యా మా మనోనేత్రాలు వెలిగించబడి మా హృదయాలు తెరవబడునుగాక. నిశ్చయముగా నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలపై నీ కృప కలుగునుగాక. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు పట్టణాన్ని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. దైవజనురాలు, సేవకులు, సేవకురాండ్రు అందరినీ మీరు దర్శించండి ప్రభా. నీ అభిషేకం వారి మీద నుంచి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయండి. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టి ప్రభా మా దేశానికి మహారక్షణ దయచేయమని వేడుకుంటూ, అయ్యా ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మానుదైన ఆహారం నేడు మాకు దయచేయము. మహిళా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.